దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్దాం. రెండు చేతులు చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేసినప్పుడు మన గుండెల నిండా ఆయన సమాధానం ఉంటుంది. ఎవరైతే దుఃఖంతో వస్తారో, బాధతో వస్తారో, వ్యాధులతో వస్తారో వాళ్ళందరూ కూడా ఒక బలాన్ని నింపుకున్నటువంటి స్థితి ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం. అందుకనే మన మందిరంలో ముందు ఆరాధన వాక్యం. ఈ ఆరాధన వాక్యంలో మన దేవుని ఎందుకు స్తుతించాలి, ఎందుకు గణపరచాలి, ఎందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే మాటను మనం ధ్యానం చేస్తాం. కృతజ్ఞతాస్తుతి కూడికలు చాలా మంది పెట్టుకుంటారు వాళ్ళ జీవితంలో మేలు జరిగినప్పుడు. అన్నిటికంటే శ్రేష్టమైన మేలు ఏంటి? మరణం నుంచి తప్పించబడమే కదా, నరకంలో పడకుండా మనల్ని బ్రతకడమే కదా. ఆ నరకంలో పడకుండా, మరణం బారిన పడకుండా యేసు ప్రభు తన రక్తము ద్వారా పాపం నుంచి విడిపించాడు, విమోచించాడనే ఆలోచన ప్రతి హృదయంతరంగాల్లో ఉంటే చాలు, హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తారు. అందుకని మనం ఆరాధన వాక్యంలో ఆయన చేసిన మేలుకు కృతజ్ఞతాస్తుతులు అంటే పాపం నుంచి విడిపించబడ్డాం, రక్షణతో అలంకరించబడ్డాం, దేవుని సన్నిధిలో నిలిచి ఆయన స్తుతించే భాగ్యాన్ని ఇచ్చాడని మాత్రం మనం ఆరాధన వాక్యంలో చెప్పుకుంటాం. రెండవ మెసేజ్గా మనం చెప్పుకునేటప్పుడు అలాంటి కృపను అనుగ్రహించిన దేవుని సన్నిధిలో పాపులము, అయోగ్యులము, అల్పులము, తృణీకరించబడిన వారము అయినప్పుడు తను ప్రేమించి తన సన్నిధిలో నిల్చోబెట్టాడు. అలాంటి దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉండాలో ఆ విధంగా బ్రతుకుతున్నామా లేదా అని వాక్యము ద్వారా హెచ్చరించబడి, సరిదిద్దుకొని బలపరచబడి ఆ బలంతో ఈ వారమంతా గడపడానికి రెండవగా మనం వాక్యం చెప్పుకుంటాం. ఒకటి, ఎందుకు దేవుని స్తుతించాలి అనేది ఆరాధనలో మనం చెప్పుకుంటాం, దాన్ని బట్టి ఆరాధన చేస్తాం. కీర్తన గ్రంథం మనం ధ్యానం చేసినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మనం హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి. నిలబడ్డప్పుడు, లేచినప్పుడు, స్తుతించినప్పుడు అటు చూడకుండా తేజో మహిమ నిలిచే ప్రదేశం అండి. అటు ఇటు చూడాల్సిన ఆయన సన్నిధి ఉండే ప్రదేశం. ఆ సన్నిధిలో కాంతి మన జీవితంలోకి వచ్చి చీకటంతా పోయి బలంతో నింపబడేటట్లుగా తన్మయత్వం అంటారు కదా, మైమర్చిపోయి దేవుని ఆరాధించాలి. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. ఈ హృదయపూర్వకంగా ఆరాధించేటప్పుడు మన నోటి నుండి వచ్చే మాట ఎంత స్వరం వస్తుందో, ఎంత పెద్దగా వస్తుందో మనకు చెప్పలేం. మన హృదయంతరంగంలో నుంచి ఘోష, ఆరాధన అంతగా ఉంటుంది. కాబట్టి అలా చప్పట్లు కొడుతూ జయధ్వనులతో దేవుణ్ణి ఆరాధించాలి, చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించాలి. అలా ఆరాధించినప్పుడు సమస్త జ్ఞానమునికి మించినటువంటి దేవుని యొక్క సమాధానం మన హృదయంలో నింపబడుతుంది. కాబట్టి ఆరాధనకు నిలబడ్డప్పుడు ఎవరు ఆశమాషగానో అనాలోచితంగానో ఉండమాకండి. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక, మరొకసారి చదవండి, మనము ప్రేమించుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే మొదట అనే అంశం. మొదట అనేది ఈరోజు మొదటిగా మనము దేవుని సన్నిధిలో మన జీవితాన్ని
ఏ విధంగా గడుపుతున్నామో, మొదటి స్థానాన్ని ఏ విషయంలో దేనికి ఇస్తున్నామో అనేది ఈరోజు మొదట ఏం చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దానికి మూల వచనంగా మనం ఆయన మొదట మనలను ప్రేమించు. మనం ప్రేమించితమని కాదు, మనం అసలు ప్రేమించనే లేదు, దేవునికి దూరంగానే బ్రతుకుతున్నాం, పాపముల చేత అపరాధముల చేత చస్తూ బ్రతుకుతూ ఉన్నాం, శాపంలోనే మ్రగ్గిపోతున్నాం. కానీ దేవుణ్ణి మనమైతే ప్రేమించకపోగా మనం ఉంటున్న పరిస్థితుల్లో దేని ద్వేషిస్తూ, దేవుడు నాకు ఎందుకు ఈ స్థితి కలగజేశాడు, నన్నెందుకు ఇలా ఉంచాడు, నా బ్రతుకు ఎందుకు ఇలా ఉంది. నిజంగా దేవుడు ప్రేమ కలిగిన వాడైతే ఆయన అందరూ ప్రేమిస్తే నన్నెందుకు ప్రేమించట్లేదు, నా బ్రతుకు ఇలా ఎందుకు అవుతుంది అని చాలా మంది బాధపడుతుంటారు. కానీ ఆయన మనల్ని మొదట ప్రేమించాడు. జనరల్గా చెప్పండి, మనం ప్రేమించాలంటే ఎదుటి వారికి ఏముండాలి చెప్పండి. మనం ప్రేమించాలంటే ఎదుటి వారికి ఏముండాలి? ఆస్తి ఉండాలి. ఇంకా ఇంకా ఒకటేనా? అధికారం, డబ్బు, ఇవి ఉంటే అబ్బా ఎంతగా ప్రేమిస్తామో, ఎంతగా వారితో సంబంధాలను పెంచుకోవాలని ఆరాటపడతాము, వాళ్ళ అవసరాలను తీర్చడానికి ఎంతగా ప్రయాసపడతాము. కారణం ఏంటి? వాళ్ళను మనం ప్రేమిస్తే మనం ఎంతగా మనం నమ్మారని వాళ్ళతో అనిపించుకోగలిగితే వారి ద్వారా కొన్ని అవసరతలు తీర్చబడతాయి. అధికారులు కొందరు ప్రేమిస్తారు, డబ్బున్న వాళ్ళని కొందరు ప్రేమిస్తారు, ఆస్తి ఉన్న వాళ్ళని కొందరు ప్రేమిస్తారు, వారు చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుని ప్రేమ అలాంటిది కాదు. మొదటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఇలాంటి స్థితిలో నువ్వు అడగక మునిపే, ఆయన దగ్గర రాకముందే, ఇంకా మెనగానే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి. అపోస్తలుడు పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇంకా పాపులమై ఉండగానే, అంటే పాపం వలన వచ్చిన జీతం మరణం. అంటే మనము మరణంలోకి వెళ్ళవలసిన స్థితిలో ఉండగానే, మన క్రియలు సరిదిద్దుకోకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతుండగానే, ఎవడికి వాడు తన త్రోవను ఏర్పరచుకొని తనకిష్టమైన మార్గాన్ని ఏర్పరచుకున్నానని బైబిల్ ఉన్నట్టుగా ఏర్పరచుకొని ఆ మార్గంలో నాశనము ఉండినప్పటికీ, ఉరి ఉండినప్పటికీ వాటిలో బ్రతుకుతూ ఉంటున్నప్పుడు మనం 3వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారయ్యారు, మేలు చేయవాడు ఒక్కడు లేడు, వారి గొంతుకు తెరిచిన సమాధి, నాలుగుతో మోసం చేస్తారు, వారి ప్రజల కింద విషసర్పం ఉంది, నోటి నిండా శపించుట పగ ఉంది, రక్తము చిందించుడు వారి పాదములు పరిగెత్తుచున్నాయి, నాశనము కష్టం వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గం వారి ఎరగరు, వారి కన్నులు ఎదుట దేవుని భయమే లేదు అని మనం యొక్క పూర్వపు యొక్క ప్రవర్తన గురించి అక్కడ రాయబడి, మనము మన స్థితి మన ఇష్టానుసారంగా బ్రతికాం, భయం లేకుండా బ్రతికాం, ఏది చేయాలంటే అది చేశాం. మనుషులకు భయపడ్డామేమో, కానీ మనుషులు చూస్తారని ఒకవేళ భయపడ్డాము, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడనే ఆలోచన ఏ కోశాన లేకుండా మనం బయట పడకుంటే చాలా నెటికి పాపిష్టి పనులు లోకంలో ఇష్టానుసారంగా చేశాం, విచ్చలవిడిగా బ్రతికాం. మన హృదయం నిండా ద్వేషం ఉంది, కపటం ఉంది, ప్రతి వాని నోరు తెరిచిన సమాధి కంపే, వారి కంట కింద ఏముంటుంది? సర్ప విషం ఉంది, మాటల్లో విషం, చావే మాటలు మాట్లాడితే. అలా నీచంగా లోకంలో బ్రతుకుతూ ఉంటే ఎవడైనా అలాంటి స్థితి కలిగిన వాడిని ప్రేమిస్తాడా? ఎవడు ప్రేమించడు. మనం తిట్టేవాడిని ఎవరైనా ప్రేమిస్తారా? మనం ద్వేషించేవాడిని ఎవరైనా ప్రేమిస్తారా? మనం కాదనుకున్న వారిని ఎవరైనా ప్రేమిస్తారా? నువ్వు అవసరం లేదు, నా బ్రతుకు నేను బ్రతుకుతానని ఇష్టానుసారంగా బ్రతికే వారిని ఎవరైనా ప్రేమిస్తారా? మనం కూడా మన పిల్లలను కూడా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే ప్రేమించడం.
వాళ్ళ అవసరాలు తీర్చాం. నా మాట విన్నావా, నేను చెప్పినట్టు వింటేనే నీకు ఇది చేస్తాను అని చెప్తూ, తెలుసో తెలియకో పరిస్థితులు బట్టో స్నేహితుల ప్రభావాన్ని బట్టో కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయంగా ప్రవర్తించిన దాన్ని బట్టి ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాల వాళ్ళను సాధించే తల్లిదండ్రులు లేరంటారా? జరిగి వాళ్ళు మర్చిపోయిన తల్లిదండ్రులు మర్చిపోకుండా తిరిగి దెప్పిపొడిచి మళ్ళీ ఆ తప్పు చేసేంత వరకు వారిని హింసించే వారు లేరంటారా? మార్చుకున్నాము అన్నా సరే మర్చిపోయినటువంటి వారు ఎంతమంది లేరు? సహోదరుల మధ్య ఒకవేళ చిన్న చిన్న తప్పిదాలు జరిగినప్పటికీ, మనస్పర్ధలు జరిగినప్పటికీ దేవుని భయించేత ఒప్పుకొని తిరిగి సంబంధాన్ని కలుపుకోవాలని ఆశపడుతూ బ్రతుకుతున్న వారిని క్షమించకుండా దూరంగా ఉండే వాళ్ళు లేరంటారా? ఉన్నా అంతంత మాత్రమే అనుమానిస్తూ సంబంధాలు కొనసాగించే వాళ్ళు లేరంటారా? ఈ లోకంలో అలాంటి వారిని, ఎదుటి వారిని ఎలా ప్రేమించగలుగుతారు? ఏ కోశన ప్రేమ ఉండదు, కేవలం నట్టనే ఉంటుంది. అందుకనే ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల కపటంతోనే వస్తాడు, వచ్చి పై పెదవులతో మంచి మాట మాట్లాడతాడు, బయటికి వెళ్ళి నన్ను శపిస్తాడని దావీదు అంటాడు. అలా ఉంది ఈ రోజులకు మనుషులకు మనస్తత్వం. కాబట్టి ఇలాంటి మనుషులకు మనస్తత్వాన్ని బట్టి ఏ వ్యక్తి అయినా ఎదుటి వాళ్ళని ప్రేమించలేడు. ప్రేమిస్తున్నా అని చెప్తే నిజంగా వాళ్ళల్లో ఆ ప్రేమ ఉండట్లేదు, తేలిపోతుంటుంది. సమయం సందర్భం రాగానే ఆ ప్రేమ ఎలాంటిదో తేలిపోతూ ఉంటుంది. కొందరు కొంతకాలం ఒకలాగా ఉంటారు, కొందరు తేలిపోతూ ఉంటారు, సంబంధాలు మారిపోతూ ఉంటాయి, ఏవి కూడా స్థిరంగా ఉండట్లేదు. కారణం ఏంటి? వాళ్ళు చూపించే ప్రేమ ఆప్యాయతను బట్టే కదా. కానీ మన నమ్మిన దేవుడు మనలో ఏ మంచి లేకపోయినా, దుర్మార్గంగా బ్రతుకుతున్నా, ఆయన మరలా మన సిలువ వేస్తుండినప్పటికీ, బాహాటంగా ఆయన సిలువ వేస్తున్నా. ఆ రోజు వాళ్ళు ఒక్కసారి సిలువ వేశారు, ఆయన రక్షించబడి మారు మనసు పొంది నీతిమంతుడు బ్రతుకుతూ ప్రతిరోజు సిలువను ఎక్కించడం పడవడమే. కొందరు కడుపులో పొడిచేవాళ్ళు, కొందరు గుండెల్లో పొడిచేవాళ్ళు, వీపుడు పొడిచేవాళ్ళు, రకరకాలుగా పెరిగిపోతున్నప్పటికీ కూడా ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆయన ప్రేమను చూపడము మనలేదు. భక్తిహీనులమై ఉండగానే, పాపులమై ఉండగానే మొదట ఆయన మనలో ప్రేమించాడు. మొదట. అందుకే నేను కాలేజీలో కూడా ఏం చెప్తానంటే, మొదట మీరు ఎవరైతే అయితే మాట్లాడతారో వాళ్ళు మీకు ఫ్రెండ్స్ అవుతారని చెప్తాను. చనువు తీసుకొని కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేరినప్పుడు రకరకాల కాలేజీల్లో వచ్చింటారు, వేరే వేరే ప్రాంతాల్లో వచ్చింటారు, ఎవరికెవరు మాట్లాడకుండా ఉంటారు. అలా కాదు, చనువు తీసుకుని ఎవరైతే మొదట మాట్లాడతారో వాడితో మిగతా వాళ్ళు ఏం చేస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళతో చనువుగా అంటే వాడితో మాట్లాడడానికి ఇష్టపడతారు, తర్వాత వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు. మొదట అనేది మన జీవితంలో ఉండాలి. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు. ఏం చూసి ప్రేమించాడు? ఏమి లేకపోయినా ప్రేమించాడు, ఎలా ఉన్నా ప్రేమించాడు, ఎలా తిరిగినా ప్రేమించాడు, ఎలా బ్రతికినా ప్రేమించాడు. మొదట ఆయన ప్రేమించాడు. కాబట్టి ప్రేమించి మన కోసం ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు. ఈరోజు ప్రేమించిన వారు ప్రాణం పెట్టే వాళ్ళు చాలా తక్కువ. ఒకవేళ పెట్టడానికి తెగించవచ్చేమో అని అంటాడు వాక్యంలో కూడా. ఒకవేళ ఇష్టమైన వారి కోసం ప్రాణం పెట్టడానికి తెగించవచ్చేమో, కానీ ఆ ప్రాణమును పెట్టి ఆ పాపం నుంచి వారిని ఎవరు విడిపించలేదు, ఆ బంధకం నుంచి వారిని ఎవరు విడిపించలేదు. ఆయన మనల్ని మొదటిగా ప్రేమించి ఆయన ఏం చేశాడంటే మనల్ని మొదటికి ప్రేమించి మన కొరకు చనిపోవడం మాత్రమే కాకుండా రక్తాన్ని చిందించి అదే వచనంలో నీతిమంతులుగా తీర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని మనం చదువుకున్న వాక్యంలో ఉంది కదా. ఆ వాక్యంలో నీతిమంతుడు లేని వాడి యొక్క బ్రతుకు ఎలాంటిదో ఆ వచనాలన్నీ మనం చదువుకున్నాం కదా. నాశనము ఆ మార్గాలు ఉండినప్పటికీ కూడా వాడు నశించిపోవడానికి ఇష్టపడుతూ బ్రతుకుతాడు, కానీ దేవుని దగ్గర రాలేకపోయినప్పుడు, హృదయంలో ద్వేషం ఉంచుకొని బ్రతుకుతున్నప్పుడు, దేవుని కృపను ఎరగకుండా, దేవుని భయం బొత్తిగా వరకు లేకుండా పోయింది. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే ప్రేమించాడు. దేవుడు తన ప్రేమను చూపించాడు. తను వారి కోసం సమర్పించుకున్నాడు. తన యొక్క శరీరం, తన రక్తాన్ని వెలగా చెల్లించడానికి దిగి వచ్చాడు. ఆయన ధనవంతుడై ఉండి రిక్తుడైపోయాడు, ఏమీ లేనివాడిగా వచ్చాడు. ఎవరి కోసం అంటే మన కోసమే.
మొదట ఆయన ప్రేమించనంది జస్ట్ ఒక మాట కాదండి. ప్రేమించని చెప్పడం చాలా ఈజీ, ఆ ప్రేమను కనపరుచుకోవడం చాలా కష్టం, ప్రేమను చూపించడం చాలా కష్టం. అందుకని మిల్టన్ అనే వ్యక్తి అంటాడు, డోంట్ షో యువర్ లవ్, డోంట్ టాక్ అబౌట్ యువర్ లవ్, యూ హ్యావ్ టు షో యువర్ లవ్. అంటే చూపించాలి ప్రేమను. ఆఫ్ కోర్స్ చూపించే విషయంలో కొందరు వస్తువులు ఇచ్చి చూపిస్తారు, లేకుంటే బంగారం కొనించి చూపిస్తారు. నీ పట్ల ఎంత ప్రేమ ఉంది, లేకుంటే నేను ఇంతకు ప్రేమిస్తున్నాను, నీ పట్ల ఎంత ఇష్టం ఉందని ఆ గౌరవాన్ని, ఆ ప్రేమ బంధాన్ని నిలుపుకోవడానికి కొన్ని వస్తువులు, లేకుంటే గోల్డ్, వజ్రాలు, లేకుంటే ఏమైనా వాళ్ళకి ఇష్టానుసారం బ్రతికి ఆ ప్రేమను వ్యక్తపరుస్తారేమో. కానీ ప్రాణం పోతున్నప్పుడు మాత్రం ఆ ప్రాణాన్ని నిలపడానికి మాత్రం ఎవరు ఏం చేయలేదు. కానీ మన బ్రతుకులో దీనులమై, దరిద్రులమై, పాపులమై, లోకంలో శాపగ్రస్తులమై బ్రతుకుతున్నప్పుడు మొదట ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించితమని కాదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించి. ఈరోజు ఒకవేళ నువ్వు ప్రేమ కలిగి ఉన్నావేమో నా దేవుడు అనుకున్నావు, కారణం ఏంటి? మొదట ఆయన నిన్ను ప్రేమించాడు. మొదట నిన్ను ప్రేమించి నీ కోసం మరణించి రక్తాన్ని చిందించి నిన్ను పాపం నుంచి విమోచించాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధత కలిగి, శాప భారం నీ మీద లేకుండా, శాప శిక్ష నీ మీద లేకుండా. అందుకనే మనం చదివిన వచనాల్లో కూడా రక్షించబడమే కాకుండా ఉగ్రత నుంచి మనం రక్షించనని రాయబడింది. 5వ వచనంలో 8వ వచనం కింద వచనం మనం చదివితే, ఆయన రక్తము నుండి ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి మనము రక్షించబడ్డ. ఉగ్రత, మహోగ్రత, సకల దుర్నీతి మీద ఉగ్రత ఉంది. పరలోకం నుండి ఉగ్రత దిగవచ్చును. పాపము చేసినటువంటి సొదొమ గొమొర్రా మీద కానీ ఉగ్రత దిగవచ్చింది, నాశనం చేసింది. జలప్రలయం వచ్చింది ఆ రోజు. వాళ్ళకి ఊహంతా కూడా చెడ్డది, ఎప్పుడు కూడా చెడ్డ తలంపుల్లోనే బ్రతుకుతున్నారు. ఈ చెడ్డతరం నాశనం చేయాలని జలప్రలయంతో దేవుడు ఆ రోజున లోకాన్ని నాశనం చేశాడు. ఉగ్రత దిగి వస్తుంది, దుర్నీతి మీద ఉగ్రత వస్తుంది. అయితే ఆ ఉగ్రతను బట్టి, ఆ యొక్క మరణం అనుభవించిన శాపాన్ని బట్టి, లేకపోతే పాపాన్ని బట్టి మరణానికి లోనై నరకానికి వెళ్ళవలసిన మనల్ని నీతిమంతులుగా తీర్చి ఉగ్రత నుంచి, దేవునికి తీర్పులో నుంచి తప్పించాడు. యేసుక్రీస్తు నందున్న వారికి ఏ తీర్పు విధించబడ తప్పించి వేశాడండి. దేవుని ప్రేమించి ఆయన మనం మొదట ప్రేమించాడు కాబట్టి మన కోసం ప్రాణం పెట్టాడు. మొదట ప్రేమించాడు కాబట్టి మనల్ని పాపం నుంచి విడిపించాడు. మొదట ప్రేమించాడు కాబట్టి ఉగ్రత మన మీదకి రాకుండా మనకు విరోధంగా ఉన్నటువంటి విధి రూపకమైన ఆజ్ఞలు గల దాన్ని ఆయన చేరత చెరిపివేశాడు. ఇక వీళ్ళకు ఎలాంటి రుణం లేదు అని ఆయన రుణముగా ఉన్న వాటిని ఎంతకాలం బ్రతికినా సరే ఒక రుణం ఉండిపోయేది మన జీవితంలో. ఎంత నీతిగా ఉండినా ఒక రుణం ఉండిపోయేది, ఎంత మంచి చేసినా ఒక రుణం ఉండిపోయేది. ఆ రుణాన్ని దేవుడు తుడిచివేశాడు. ఇంకేం బ్యాలెన్స్ ఏం లేదు. ఈ రోజు నుంచి వీరు నీతిమంతులు, అంతే. ఈ రోజు నుంచి వీళ్ళు పరిశుద్ధులు అని ఆయన ఉచితముగా ఆయన ప్రేమ చేత. అందుకనే ఆయన ప్రేమ గురించి ఒక మాట ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చూడండి. 2వ అధ్యాయం 5వ వచనం, 3 నుంచి నేను చదువుతాను. వారితో కలిసి మనమందరం శరీరం ఎక్కయో మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు, ప్రాణం పెట్టాడు, పాపాన్ని కడిగివేశాడు, నీతిమంతులకు తీర్చాడు. ఈరోజు నీతిమంతులుగా బ్రతకడానికి కృపనిచ్చాడు. ఆయన నూతన స్వభావాన్ని కలగజేసి ఇప్పుడు నూతన జీవాన్ని అనుగ్రహించి ఆయన కోసం బ్రతికే కృపను అనుగ్రహించాడు. కృప చేత పాపం నుంచి విడిపించి ప్రేమ చేత మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. ఇప్పటి వరకు పాపంలో బ్రతికిన వీళ్ళు, శాపంతో బ్రతికిన వీళ్ళు ఇక మీదట నన్ను కలిగి బ్రతకాలి, పరిశుద్ధత కలిగి బ్రతకాలి,
మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వారు లోకానికి ఒక సాక్షాత్కరంగా వీరు క్రీస్తు వారు అన్నట్టుగా బ్రతకాలని ఆ ప్రేమను కనపరిచి విడిపించి మనం బ్రతికించాడు. మొదట ఆయనను మనం ప్రేమించి ఎన్ని పనులు చేశాడో చూడండి. మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు. మనల్ని ప్రేమించి ఆ పాపం నుంచి విడిపించాడు. మనల్ని ప్రేమించి రక్తంతో కడిగాడు. మనల్ని ప్రేమించి అవమానపడ్డాడు, నిందించబడ్డాడు, గేలి చేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. వాటన్నిటి కారణం ఏంటంటే మన ప్రేమించి వాటిని తట్టుకుని విడిపించి ప్రేమ చేత మనం ఇప్పుడు రక్తం కడిగి బ్రతికించాడు. మరి ఆయన అంతగా మొదటే మనల్ని ప్రేమించి ఇంతటి కృపను ఆయన మన పట్ల కనపరిస్తే మొదట మనం ఏం చేస్తున్నాం? మొదట మనం ఏం చేయాలి? ఆయన మొదట మనకు ప్రాణం ఇచ్చాడు, మొదట మనం ప్రేమించాడు. మరి మొదట మనం ఏం చేస్తున్నాం? అందుకని ఈరోజు ఒక క్రైస్తవ విశ్వాసి, క్రీస్తును నమ్మినటువంటి వ్యక్తి, క్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తి, క్రీస్తును తెలుసుకున్నటువంటి వ్యక్తి, క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తి మొదట ఏం చేయాలో తెలిస్తే అసలు ఆ పని నువ్వు మొదట చేస్తున్నావా, అసలు చేస్తున్నావా లేదా, ఆయన ప్రేమను నువ్వు గుర్తించావా, లేకుంటే ఇంకా చిన్నపుచ్చుతున్నావా అనేది క్రైస్తవ జీవితంలో నీకు అర్థమైపోతుంది. మొదట అని మనం ప్రేమించాడు. మరి మొదట నువ్వేం చేయాలి? నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, మొదట ఏమి ఇవ్వాలి అనేది మనం చూద్దాం. చూడండి, మొదట ఆయన రక్తంతో కడగబడిన మనం, ఆయన పాపం నుంచి విడిపించబడిన మనం మొదట ఏం చేయాలంటే 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6:33. చాలు. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఎవరితో చెప్పిన మాట ఇది? ఎవరైతే యేసుక్రీస్తు యొద్దకు వచ్చారో, రక్షకుడిగా అంగీకరించారో వారు మొదట చేయవలసింది ఏంటి అంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. దానికి పైన అన్ని వచనాలు ఉంటాయి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని మీరు విచారించకూడదు. వాటి గురించి దేవుడు విచారిస్తున్నాడు. వాటి గురించి దేవుడు చూసుకుంటాడు. మీకు కావలసినవి ఏవేవి కావాలో దేవుడు ఎరుగును. కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి, నీతిని వెతకాలి. అంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్న మన జీవితాల్లో, రక్షణ పొందిన వారి జీవితాల్లో, నీతిని పొందిన వారి జీవితాల్లో నీతిగా ఎలా బ్రతకాలో మొదట మనం నేర్చుకోవాలి. ఆయన రాజ్యం అంటే ఏంటి? అందుకని దేవుని రాజ్యము భోజనమును పానము కాదు కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నదని బైబిల్లో రాబడి. అంటే ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే నువ్వు పరిశుద్ధాత్మను ఆనందించే స్థితి కలిగి ఉండాలనే కదా అర్థం. ఆయన రాజ్యం ఇక్కడెక్కడ ఉందండి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అనేది కూడా ఏ విధంగా పోల్చబడిందంటే, నీ లోకంలో పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఇచ్చాడు, నీకు బోధించడానికి ఇచ్చాడు, నేను నడిపించడానికి వచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మకి శక్తిని పొంది ఆయనకు నడిపింపులను బలపరచబడుతూ ఆనందించే విధంగా ముందుగా నీకున్న శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల, కష్టాల్లో నీతిని పోగొట్టుకోకుండా, దుర్నీతిని చేయకుండా, దుర్నీతి వలన కలిగే బహుమానాలను ఏ విధంగా బిలాము ప్రేమించాడో అలా ప్రేమించకుండా వాటిని త్యజించి నీతిని మాత్రమే, నా కోసం నీతిమంతుడైన క్రీస్తు చనిపోయి నన్ను బ్రతికించాడు, నీతిని అనుగ్రహించాడు, నీతిమంతులకు తీర్చాడు, ఆ నీతిని నేను పోగొట్టుకోకుండా అన్ని విషయాల్లో ఆ నీతి ప్రకారంగా బ్రతకడానికి, ఆయన ఉంచిపోయిన అడుగు జాడలను బ్రతకడానికి ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికితే నీకేం కావాలో, నీ అవసరం ఏంటో ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. నిజం చెప్పండి, మీరు ఏం వెతుకుతున్నారు? ఏం అడుగుతున్నారు? అయ్యా, నీ ఎదుట నా నీతిని ఎలా కాపాడుకోవాలా అలాంటి జ్ఞానం నాకు దయచేయి ప్రభా ఏ రోజున అడిగారా? నా పరిశుద్ధతను సంపూర్ణత చేసుకోవాలి, పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోకి మార్చబడాలి, మహిమ నుండి అతి అమహిమలోకి మార్చబడేటట్టుగా దేవా నీవిచ్చిన పరిశుద్ధతతో ఆ పరిశుద్ధతను కొనసాగించడానికి ఆ బలం నాకు కావాలని అడిగారా? నీతిమంతులకు తీర్చబడ్డాం, నీతిని కడ వరకు కాపాడుకునే విధంగా కుడి ఎడమల నీతి ఆయుధంలో ఎలా ధరించుకోవాలో నాకు తెలియచేయండి ప్రభువా అని అడిగారా?
పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన బలం పొందుకుంటారు. ఆ బలం ఎలాంటి స్థితిలో సరే విడిపిస్తుంది, నడిపిస్తుంది, బోధిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని కావాలని అడిగారా? ప్రార్థన ద్వారా సమస్తాన్ని సాధించుకోగలుగుతాం. ఆ ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా అని అడిగారా? ఏమడుగుతున్నారు? ఉద్యోగం కావాలి ప్రభా, ఆరోగ్యం కావాలి ప్రభా, ఇల్లు కావాలి ప్రభా, లేకుంటే డబ్బు కావాలి ప్రభా, బాగుండాలి ప్రభా, నా బిడ్డలు బాగుండాలి. మనం చెప్పుకున్నాం కదా, మన బిడ్డలు, వారి బిడ్డలు, బిడ్డలు ఎప్పుడు కూడా మన కుటుంబమే. మరి ఇంకెప్పుడు ఆయన నీతిని వెతుకుతున్నాం అంటే ఇవన్నీ అవసరం కాదని కాదు, ఇవన్నీ కూడా ఆయన తీరుస్తాడు, ఇస్తాడు. అటన్నిటికంటే ఆయన రక్తమును చిందించి నీకు ఇచ్చినటువంటి నమ్మకం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడానికి, నీ భక్తి యథార్థమైనదిగా ఉండడానికి, నిజంగా క్రీస్తును అనుసరిస్తూ నడుస్తున్నావని సర్వలోకాన్ని తెలుసుకోవడానికి మొదట ఇవి కాదు నాకు ముఖ్యం, ఇవి ఉన్నా లేకపోయినా నా దేవుడు నాకు ముఖ్యం అని ఆ నీతిని మొదట నువ్వు వెతకాలి. చెప్పుకున్నాం కదా ఇందాక, దేవుడు అవసరం లేదు, దేవుడు ద్వారా ఇచ్చే ఈవులు అవసరం. దేవుణ్ణి కాదనుకుంటున్నారండి. దేవుడు అవసరం లేదు జనాలకు. దేవుని ద్వారా కలిగే మేళ్ళు, ఆశీర్వాదాలు, ఆనందాలు కావాలి. నువ్వు అవసరం లేదు ప్రభా, మమ్మల్ని దీవిస్తే చాలు, ఆశీర్వదిస్తే చాలు, మమ్మల్ని హెచ్చిస్తే చాలు, మమ్మల్ని గణపరిస్తే చాలు, మాకు ఆనందం ఇస్తే చాలు, ఉద్యోగం ఇస్తే చాలు, ఆరోగ్యం ఇస్తే చాలు. కాదు ప్రభా, నువ్వు నా బ్రతుకులు కావాలి. చూడండి, దావీదు అడుగుతూ ఉన్నాడు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ నివాస స్థలమును, నీ మందిరమును ప్రేమిస్తున్నాను. ఎంతమంది ఆయన మందిరం ప్రేమిస్తున్నారు? ప్రేమించే వాళ్ళు ఇళ్లలో ఉండగలుగుతారా? అయ్యో ఈరోజు మంగళవారం బైబిల్ స్టడీ, ఏ వాక్యం ద్వారా నేను సరిదిద్దుకోవాలో, ఏ వాక్యం ద్వారా నేను బలం పొందుకోవాలో బైబిల్ స్టడీతో లోతుగా ధ్యానించే అవకాశం ఉంది కదా, నేర్చుకునే అవకాశం ఉంది కదా అనే ఆలోచన ఉంటుందిగా. విజ్ఞాపన కూడికలో అన్ని ప్రతిసారి సంఘమే నా గురించి విజ్ఞాపన చేస్తుంది. ఒక రోజున వెళ్ళి నేను కూడా ప్రార్థన చేయాలి అని సమయాన్ని కుదుర్చుకొని శనివారాలు ప్రార్థనలకు వచ్చేవాళ్ళు ఎంతమంది అండి? ఆదివారం అయితే అలవాటు కాబట్టి మందిరానికి వస్తారు. దేవుడు ఎక్కడ కూడా నీవిచ్చే డబ్బు, ధనం దేవుడు ఏది కూడా ఆశించాడు. అన్ని దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే ప్రేమ. మనం ఆయన ఎలా ప్రేమించామో ఆ ప్రేమను, అందుకనే ఆయన ఆజ్ఞను అనుసరించడం ఆయన ప్రేమ. మరి మొదట నువ్వు ఏం అడుగుతున్నావు, ఏం వెతుకుతున్నావు? మొదట ఏం వెతుకుతున్నావు అని నీతిని వెతుకు, అని రాజ్యాన్ని వెతుకు. వాటన్ని నీకేది కావాలో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మనకి ఇది కాదు, ఈ లోకం బ్రతకాలి కాబట్టి మన అవసరం తీర్చబడాలి. తీర్చే దేవుడు తీర్చకుండా ఏముండడు. పామును అడిగి పిల్లవాడు ఏదైనా అడిగితే పామునిస్తాడా, గుడ్డును అడిగితే పామునిస్తాడా అని అంటాడు. అంటే తండ్రి, పరలోకపు తండ్రి అంతకంటే తక్కువ వాడా? మన తల్లిదండ్రులు, మన బిడ్డలు శ్రేష్టమైన స్థితిలో ఉండాలని వాళ్ళకి శ్రేష్టమైన వస్తువులు అవన్నీ చేపిస్తూ ఉంటే రక్తముని చిందించి కన్నాడండి మనల్లో. అంత తేలిగ్గా వదిలేస్తాడా? కాకపోతే మనకి ఆయన అంటే గౌరవం లేదు, మనకి ఆయన అంటే భక్తి లేదు అని చెప్పిన మాటను మనం హృదయంలో దాచుకోలేదు. గౌరవం లేదు. గౌరవం ఉంటే ఆ మాటకు లోబడి బ్రతుకుతారు. మొదట అని ఏం కోరుకుంటున్నాడంటే నీతిని వెతకడానికి కోరుకుంటున్నాడు, ఆయన రాజ్యాన్ని వెతకడానికి కోరుకుంటున్నాడు. నీతి అని ఏదైతే ఇచ్చాడో ఆ నీతిని అనుసరించడం కోరుకుంటున్నాడు. ఆయన సత్యాన్ని మన బ్రతుకులో ఉంచి స్వతంత్రులుగా మార్చాడు. ఆ సత్యాన్ని ఎలా అనుసరించాలో కోరుకుంటున్నాడు. అందుకనే గాయు అనే వ్యక్తి అంటాడు, నీ పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్న విధానాన్ని బట్టి నా హృదయం ఎంతో సంతోషంగా ఉందని గాయతో పౌలు చెప్తాడు. చూడండి, యోహాను అంటూ ఉంటాడు. మరి మన జీవితంలో ఏముంది, ఏం వెతుకుతున్నావు? మొదట నువ్వు రక్తాన్ని చిందించి దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. మరి ఆయన వెతుకుతున్నావా? ఆయన చెప్పిన మాటను బట్టి నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నావా? మొదట ఆ నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. తర్వాత ఇంకా ఏం వెతకాలి అంటే, తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసివేసుకునము. చాలు. మొదట ఆయన
నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి. రెండవదిగా మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకోవాలి. ఎవరికి కనిపించవు, ఎవరి లోపాలు వారు కనిపించవుగా, ఎవరి వీపు వారు కనిపించదుగా. ఈరోజు అందరూ కూడా గురిగించలాగా బ్రతుకుతున్నారు. వాళ్ళ నలుపోలకు తెలియదు, వాళ్ళ బ్రతుకులు చీకటి తెలియదు, తెలిసిన కవర్ చేసుకుంటారు. కానీ ఎదుటి వారు చిన్న తప్పిదం చేస్తే అబ్బా దాని గురించి చాటించే వాళ్ళొకరు, పనులు పక్కన పెట్టి ఇంటింటా ప్రచారం చేసే వాళ్ళొకరు. నీ బ్రతుకులో పాపాన్ని తొలగించుకున్నావా? నువ్వు నీతిగా బ్రతుకుతున్నావా? దేవునికి పరిశుద్ధతను పొందుకొని దాన్ని, దేవునికి రాజ్యాన్ని, నీతిని నువ్వు మొదట వెతుకుతూ ఉన్నావా? నీ కంటిలో ఉన్న దూలం, పాపం, శాపం ఉంచుకొని ఎదుటి వారిలో ఉన్న చిన్న నలుసును లేక నలకను వెతుకుతూ చెప్తున్నావే. ఈ రోజులు ఇది అలవాటైపోయింది. వాళ్ళు తమను తాము డిఫెండ్ చేసుకోవడానికి, తమను తాము మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటి వాళ్ళని చెడ్డ వాళ్ళని చేసే వాళ్ళు ఉన్నారు. ఎదుటి వారు బలహీనత దెప్పిపరిచి హైలైట్ చేసే వాళ్ళు ఉన్నారు. అందుకనే శాస్త్రులు పరిశీలన అంటుండే, వేషధారే మొదట నీ కంటిలో ఉన్న దూలం ఇంత, అసలు నీ కళ్ళే కనిపించవు, ఎవరు ఏంటో కనిపించవు, వాక్యం కనిపించదు, దేవుడు కనిపించడు, భక్తి కనిపించదు, ప్రార్థన కనిపించదు, సమర్పణ జీవితం నీకు లేదు. ఏమీ లేకపోయినా సరే ఎదుటి వారిని అనడానికి మాత్రం అన్నీ వస్తాయి. కరెక్ట్ కాదు, అది పద్ధతి కరెక్ట్ కానే కాదు. నువ్వు క్షమించబడ్డావు. అందుకని ఒక ఎగ్జాంపుల్ అని చెప్తాడు, ఒకడు ఆయనకు 1000 వరహాలు అప్పుగా ఉంటే దేవుడు అతన్ని దగ్గర లేవు కాబట్టి క్షమించేస్తాడు. సర్లే నువ్వు తీర్చలేవు కదా, అయితే వీడికి ఇంకొకడు 10 వరహాలు మాత్రమే బాకీ ఉంటాయి, వీడిని వాడిని క్షమించడు. ఇలానే ఉంటుందా? మన తప్పుల గురించి అయితే దేవుని సన్నిధికి వెళ్ళి అడిగి క్షమాపణ పొందిన వారిని, ఎదుటి వారిని మనం క్షమించు. నా బ్రతుకులో నేను వారిని క్షమించను, నా జీవితాంతం నేను క్షమించను అని గిరీసుకొని బ్రతుకుతున్నారు. మరి ఎవరు వీళ్ళు? దేవుని నమ్మని వాళ్ళ, దేవుని తెలియని వాళ్ళ, దేవుని దగ్గర రాని వాళ్ళ, వచ్చిన వాళ్ళే, మారు మనసు పొందిన వారే, బాప్తీసం తీసుకున్న వారే, బళ్ళలో ఆరాధన చేస్తున్నటువంటి వారే, దేవుని స్తుతిస్తున్నటువంటి వారే, దేవుని ప్రకటిస్తున్నటువంటి వారే. కానీ వీరేం చేస్తున్నారంటే తమ బ్రతుకులో ఉన్నటువంటి దూలాలు, పాపం, అసూయ, మత్సరం, లేకపోతే ద్వేషం, కపటం, ఇవన్నీ దూలాలను ఉంచుకొని ఎదుటి వారికి అబ్బా వాళ్ళు అసలు ప్రేమనే లేదు అని ఎదుటి వారిని మాత్రం ఊరికైనా పాయింట్అవుట్ చేస్తారు. మొదట నువ్వు సరిదిద్దుకోవాలి బ్రతుకేంటో, మొదట రాజ్యాన్ని వెతకాలి. వెతుకుతున్న నీవు నీ బ్రతుకులో ఆటంకకరంగా ఎదుటి వారిని స్పష్టంగా చూడకుండా, ఎదుటి వారిని మనస్ఫూర్తిగా ప్రేమించకుండా నీకు అడ్డుగా వస్తున్న పొరలు లాంటి, దూలం లాంటి పాపాలు ఏవైతే ఉంటో వాళ్ళని తీసివేసుకో. ఎదుటి వారికి మనసు నీకు అర్థమవుతుంది, వారి వేదన నీకు అర్థమవుతుంది. వారి పట్ల నీకు ప్రేమ లేకపోతే వాళ్ళ బాధ నీకు ఏమర్థమవుతుంది? వారి కన్నీళ్ళు నీకు ఏమర్థమవుతాయి? అర్థం కాకపోగా దాన్ని అపార్థం చేసుకొని రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎదుటి వారి పట్ల ఏంటి? మొదట నీ దూలమును, నీ కంటిలో ఉన్న దూలను నువ్వు తొలగించుకో. నీ కన్ను చెడినదైతే దేహమంతా చెడిపోతుంది. మరి ఈరోజు దూలాలు పెట్టుకొని కళ్ళల్లో గుడ్డి వాళ్ళు అయిపోయి దేవుని మార్గంలో ఒకడు పుట్టు గుడ్డివాడు ఆయన మార్గంలో పోతున్నట్టుగా ఈరోజు మార్గంలో నడుస్తున్నారు. ఎవడు గుడ్డివాడు? సహోదరుని ద్వేషించేవాడు గుడ్డివాడు అని బైబిల్లో రాయబడింది. ఈరోజు నీ హృదయంలో ద్వేషం ఉంచుకొని నేను దేవుని ప్రేమిస్తున్నా అంటే దేవుడు మాత్రం ఆ ప్రేమను, అరే పక్కన ఉన్నవాడినే నువ్వు ప్రేమించలేవు, వాడి బాధను అర్థం చేసుకుని నన్ను ప్రేమిస్తున్నావా? అరే నీ ప్రేమ వ్యర్థం అని పక్కన పెట్టేస్తాడు. ఆయన మొదటి పనులు ప్రేమించాడని తెలుసుకుని నీవు మొదట చేయవలసిన కొన్ని లక్షణాలు, చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. రెండవదిగా మొదట నీ కంటిలో ఉన్న దూలాలను, ఎదుటి వారి పట్ల ఉన్నటువంటి ఆలోచనలతో తొలగించుకో. వాళ్ళ నలుసునైతే తీస్తాం, అది కనిపిస్తుంది, వీళ్ళ దూలాలు కనిపించవని అంటాడు. కాబట్టి మనం ఎలా ఉన్న మొదట మనలో ఉన్న బలహీనతలు, మనలో దేవుడికి విరోధమైన కార్యాలు, మన మనసులో గూడు కట్టుకుపోయినటువంటి విరోధమైన భావాలను తొలగించుకొని ఎదుటి వారిని మనం ప్రేమిస్తున్నామా? దేవుని సన్నిధిలోకి వస్తున్నామా? చూడండి, ఇద్దరు వచ్చారు దేవుని సన్నిధిలోకి. ఒకరి హృదయంలో కంటి నిండా దూలాలు ఉన్నాయి. ఏంటి? ఎదుటి వారి బలహీనతను బట్టి ఏమంటున్నాడు? వీడిలాగా నేను లేనంటాడు. ఎవరు వాడు? సుంకరి, పాపి, వాడు పాపం చేసిన వాడు. అందుకనే అని అంటాడు, సుంకరులైనా
లేకుంటే వేశ్యలను మారు మనసు పొందుతారు, కానీ వేషధారులు మారు మనసు పొందరు. చూడండి అని చెప్తూ ఒకడు నేను పోదంటూ పోతాడు, ఒకడు నేను పోతానని పోడు. ఈ రోజుల్లో కూడా అంతే, చేస్తామన్న వాళ్ళు చేయట్లేదు, ఉండట్లేదు. నేను నీతిగా బ్రతుకుతాను అన్నట్టు వాళ్ళు ఉండట్లేదు, పైకి మాత్రం చెప్తున్నారు. వాళ్ళ బ్రతుకులో నీతి యథార్థత లేదు. నా వల్ల కాదు, నేను భక్తిలో ఉండలేదు అన్న వాళ్ళు వన్స్ ఒకసారి తీర్మానం తీసుకుంటే మాత్రం మళ్ళీ పాపం జోలికి పోకుండా బ్రతుకుతున్నారు. మరి ఈరోజు ఎలా చూస్తున్నావు? ఎలా ఉన్నాయి నీ కనుచూపు? నీ కంటిలో దూలాలు ఉంచుకొని, పాపాలు ఉంచుకొని, అవరోధాలు ఉంచుకొని, శుక్లాలు, మనం చెప్పుకున్న శుక్లాలని సరిగ్గా చూపు కనిపించరాదు. ఇప్పుడు ఆత్మ సంబంధం శుక్లాలు పేరుకుపోయాయి, సౌలుకు పేరుకుపోయినట్టు పొరలు వచ్చేస్తున్నాయి. ఎదుటి వారు ఎవరో తెలియట్లేదు, అర్థం కావట్లేదు. ఎందుకంటే తన గురించి తనకు గొప్పగా ఫీల్ అయ్యే స్థితి వచ్చేస్తుంది. గర్వం, నేను నీతిగా ఉంటున్నాను, నిజాయితీగా బ్రతుకుతున్నాను, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దర్శనం బాగా ఇస్తున్నాను, ఏ వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నీతిగా బ్రతుకుతున్నాను అంటాడు ఒకడు. ఎదుటివారిని ఇతని ఈ సుంకరిలాగా నేను ఉండట్లేదని ఎదుటివారిని యొక్క ఆ చిన్న పాపాన్ని, అతని పాపిష్ జీవితాన్ని పాయింట్అవుట్ చేస్తుంటే అతని కంటిలో దూలాలను బట్టి అతని పక్కన పెట్టేశాడు. ఎవరు నీతిమంతుకు తీర్చబడ్డాడంటే సుంకరి. అయ్యా, నీ దృష్టికి నేను యోగ్యుడిని కానయ్యా, ఇక మీదట నన్ను క్షమించయ్యా అని అడిగాడు. కాబట్టి ఈరోజు ఉన్నాయా ఇంకా దేవుని నమ్మి దేవుని సన్నిధి బ్రతుకుతూ ద్వేషం, అసూయ, కుట్ర, కుళ్ళు, కుచ్చితం, ఇంకా ఏంటి వేషధారణ, కపటం, మాటల్లో కపటం, చూపుల కపటం, ప్రేమల కపటం దేవుడు అంగీకరించడు. అది నువ్వు మార్చుకోవాలి. మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకోవాలి, లేకపోతే నువ్వు గుడ్డివాడవే, నువ్వు గుడ్డిదానవే. కాబట్టి మొదట ఆ నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. రెండవది, మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలాలు ఏవైతే పాపాలు ఉన్నాయో వాటిని తీసివేసుకోవాలి. మూడవదిగా తర్వాత అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. చాలు, మొదట సమాధాన పడాలి. దేవుని సన్నిధికి నువ్వు ఒక అర్పణ అర్పించేటప్పుడు ఆయన అర్పణ అంగీకరించాలంటే నీ బ్రతుకులో ముందు సమాధానం ఉండాలి. నువ్వు ఎవరి విషయంలో అయితే సమాధానం కోల్పోయావో, ఒకవేళ నీ వలన వారి విషయంలో ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే ఆ రాయబడిన మాట ఏంటంటే, ఒకవేళ కావున నీవు బలిపీఠమున అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి సహోదరునితో సమాధాన పడండి. ఎంతమంది ఆయన బల్లో చేయి వేసే వాళ్ళు సమాధానం చేయి వేస్తున్నారు? పక్కన కూర్చున్నా కానీ పలకరించకుండా కూర్చునే వాళ్ళు ఉంటారు, పక్కన కూర్చున్నా కానీ ముందుకు జరిగి కూర్చునే వాళ్ళు ఉంటారు. పలకరించాల్సి వస్తుందేమో అని అటు తిరిగి మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇటు చూస్తూ మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎక్కడ పలకరించాల్సి వస్తుంది చూడండి. అది దాన్ని బట్టి దేవుడు అర్పణ అంగీకరిస్తాడా? ప్రభువా, నీ కృపను బట్టి పాపం నుంచి నన్ను విడిపించావయ్యా అని నువ్వు అర్పణ అంగీకరిస్తే, అరే వెధవా, ముందు నీ పక్కనున్న వారితో నువ్వు సమాధానపడు. నీ హృదయంలో దూరాలను నువ్వు తీసేసుకోను, లేకుంటే ఈ అర్పణ నేను ఎందుకు తీసుకుంటాను అని సన్నిధిలోకి నీ అర్పణ వెళ్ళాలి. అది ప్రార్థన కావచ్చు, నీ పెదవుల ద్వారా నువ్వు పలికే అర్పణ ఏదైనా కావచ్చు, నీవిచ్చే అర్పణ కావచ్చు, కృతజ్ఞత అర్పణ కావచ్చు. ఏ అర్పణైనా సరే దేవుడు అంగీకరించాలంటే నీ హృదయంలో ఉండాలంటే సమాధానం. ఎవరితో? నీ పొరుగు వారితో, నీ స్నేహితుడితో, సంఘములో ఉన్న వారితో నీకు సమాధానం లేకుండా నువ్వు అర్పణ అంటే చెల్లించిన దేవుడు ఆ అర్పణను దేవుడు అంగీకరించడు. అందుకని బలిపీఠం ఉన్నొద్దని దాన్ని విడిచిపెట్టి, నేను ఎన్నోసార్లు చెప్తాను, మేనకోడలను చేసుకున్నాడు కనిగిరిలో ఉన్నప్పుడు చెప్పాను. కానీ ఎందుకో వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి. మావయ్య అని పిలవడం కూడా మానేసింది. ఈయన బాధపడిపోయాడు.
వాళ్ళ సార్ నాతో అన్నాడు, ఏం సార్ ఇట్లా చేస్తే ఇట్లా జరిగిందంటే, సర్లే పెద్ద మనసు చేసుకుని ఒక మాట అమ్మా అని పిలవమను అంటే, వాళ్ళు ఈగోలు అడ్డం వచ్చింది. నేను పెద్దవాడిని కాబట్టి నన్ను పలకరించాలని ఒకరు, నేను చిన్నదాన్ని కదా ఏమి ఒకసారి క్షమించి అమ్మ ఇది చేయమని చెప్పడానికి ఆయనకు అది లేదా అని ఆమె. ఒకరితో ఒకరు ఉంటున్నప్పుడు సరే ఒక మాట అడగమను అంటే 2 నెలలు అలానే నడిచింది. ఇంట్లోకి వెళ్ళిన సమాధానం లేదు, సంతోషం లేదు, ఎవరు వాళ్ళు కసుబుసులు ఉంటున్నప్పుడు ఒకరోజు వాళ్ళ నాన్న ఆయనే పెద్ద మనిషి చేసుకొని అమ్మాయిని పిలిచి, అమ్మా ఇట్లా ఉంటే అసలు ఏం బాగలేదు, నా ఇంట్లో నేను ఉన్నట్లుగా లేదు, పరాయి ఇంట్లో ఉన్నావు, నా చెల్లె కూతురు నువ్వు ఇట్లా ఉండడానికి ఏంటి, నేను నీకు తెలియకుండా ఏదో తప్పు చేశానా, నేనేమన్నా అన్నానా, ఏదనంటే చెప్పు, అయితే నన్ను క్షమించని ఆయన ఒక మాట అనగానే అమ్మాయి లబలబ ఏడ్చి, మావయ్య అది కాదు, నేనే తప్పు చేశాను, నేనే ఇలా చేశాను, మీ పెద్దరికాన్ని నేనే దిప్పిపొచ్చాను, లేకుంటే నేను అలా ఉండవలసిందని కాదని ఏడ్చి, క్షమించు మావయ్య అని ఏడ్చి. చూడండి, చిన్న ఒక మాట మధ్యలో ఉన్నటువంటి అపార్థాన్ని తొలగించి వస్తుంది. ఈరోజు మన యుగోలకు పోయి, పెద్దరికాలకు పోయి, గొప్పరికానికి పోయి, బలవంతానికి పోయి, మన బలవంతులు వాళ్ళే ఇలా అనుకుంటూ మన హృదయంలో ఒకలాంటిది పేరు కొనిపోయి, నా దృష్టికి నేను నీతిమంతుడు, నేనేం తప్పు చేయాలి, నువ్వు తప్పు చేయకపోతే నేను తప్పు చేయలేదు కాబట్టి అమ్మా అని మాట్లాడు. మరి ఆహా వాళ్ళే మాట్లాడాలి. మరి ఏం సమాధానం అది? కరెక్ట్ కాదు. దేవుడు నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా ప్రార్థన అంగీకరించదు. ఎదుటి వారిని, తోటి సహోదరుని ప్రేమించలేని నీవు, క్షమించలేని నీవు దేవుని ద్వారా ఎలాంటి క్షమాపణ పొందుకోగలుగుతావు? సమాధానం ఎలా పొందుకోగలుగుతావు? మొదట నీ సహోదరునితో సమాధాన పడు. ప్రార్థనలో అయినా సరే, అయ్యా నన్ను క్షమించు ప్రభువా, అలా నువ్వు మాట్లాడకుండా ఉండాల్సింది. ఒకవేళ వాళ్ళు మనం మాట్లాడినా మాట్లాడకపోతే వాళ్ళని వదిలిపెట్టడమే. కానీ మన హృదయంలో సమాధానం ఉంచుకొని, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను మాట్లాడడానికి ప్రయత్నించాను, నేను సమాధానం ప్రయత్నించాను, ఎందుకో నా సమాధానం వాళ్ళు అంగీకరించట్లేదు, ప్రభువా నీ చిత్తం నన్నేం చేయమంటని మనం దేవునితో అయినా సమాధాన పడాలి. ఆ అవసరత వారితో క్షమాపణ కోరాలి. అలా సమాధాన పడినప్పుడు దేవుడు మన అర్పణ అంగీకరిస్తాడు, అంటే మన ప్రార్థన అంగీకరిస్తాడు. మరి ఈ రోజుల్లో నా ప్రార్థన ఎందుకు వినట్లేదు, నా ప్రార్థన ఎందుకు వినట్లేదు, నా కుటుంబం ఎందుకు బాగుపడట్లేదు? ద్వేషం ఉంచుకొని, అసూయ ఉంచుకొని, పగ ఉంచుకొని, ఇరుగు పొరుగుని ప్రేమించకుండా వాళ్ళ అవసరతలు కూడా చూస్తూ కూడా నీ మానాన్ని ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. మొదట నువ్వు నీ అర్పణ నీ దగ్గర ఉన్నప్పుడే జ్ఞాపకం వచ్చిందా సమాధాన పడాలి. మొదట సమాధాన పడాలి. మొదట ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. మొదట ఏం చెప్పుకున్నాం? తర్వాత మన కంటిలో ఉన్న ధూళాన్ని తీసివేసుకోవాలి, అప్పుడు ఎదుటివారు మంచిగా కనిపిస్తారు. మూడవదిగా మొదట మనం సమాధాన పడాలి. తర్వాత చూడండి, ప్రకటన గ్రంథం 4వ విషయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం. చాలు. మొదటి క్రియలు ఈరోజు చాలా మందిలో లేవు. మొదటి క్రియలు అంటే మొదటి ఎంత సమర్పణ కలిగి బ్రతుకుతున్నారో, ఎంత తగ్గించుకొని ఒకరి పట్ల ఒకరి ప్రేమను కలిగి బ్రతుకుతున్నారో, ఆ తగ్గింపు, ఆ ప్రేమ, ఆ సమర్పణ, ఆ వైరాగ్యం, దేవుడితో కూడా ఉండాలనే ఆలోచన, దేవునితో ప్రజలతో కూడా నింద అనుభవించడం మేలనే తలంపు, దేవుని కోసం బ్రతకాలి అని ఒకరినొకరు ప్రేమించుకునే తత్వం మొదట ఎంతగానో ఉండేది. క్రమక్రమంగా అది లేదు. మొదటి క్రియలు మర్చిపోతున్నారు. మొదట ఎంత తగ్గించుకుని ప్రార్థన చేశారు, మొదట ఎన్ని గంటలు ప్రార్థన చేశారో, మొదట ఎంత బాగా ప్రార్థనకు వచ్చేవాళ్ళు, మొదట ఏ విధంగా ఎదుటి వారి పట్ల చనువు తీసుకుని మాట్లాడేవాళ్ళు. ఈరోజు అదేంటో బెల్లు కొట్టంగానే పిల్లవాడి క్లాస్ నుంచి పరపడా వెళ్ళిపోయినట్టు, లంచ్కి వెళ్ళిపోయినట్టు ఆమెన్ అనగానే కొందరు ముందుగానే వెళ్ళిపోతారు. పక్క వాళ్ళు ఎవరో, కొత్త వాళ్ళు ఎవరో, కనీసం వందనాలు చెప్దాం, కనీసం పలకరిద్దాం. వారం రోజుల తర్వాత కదా మన తోటి సహోదరుని చూసాం, ఎలా ఉన్నారు ఈ వారం, ఏమైనా సమస్యలని కనీసం అడుగుదాం, ఒకరినొకరు పలకరించుకుందాం అన్నదండి. ఎవరి పని వాళ్ళదే. వచ్చామా, విన్నామా, ఆమెను అన్నారా?
మనకేం పని, ఉన్న వాళ్ళు ఉన్నారు, చూసుకునే వాళ్ళు చూసుకుంటారు అని వెళ్ళిపోతుంటారు. కరెక్ట్ కాదు. నీ ప్రేమను నువ్వు కనపరుచుకోవాలి. నీ క్రియలు, మొదటి క్రియలేవి. మొదటి ఎంత వైరాగ్యం ఉండేది, ప్రార్థన విషయంలో భారం ఉండేది. ప్రతి కుటుంబం ఇక్కడ రావాలని ఆశ ఉండేది. గంటలు గంటలు ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు చేయడానికి శరీరం సహకరించలేదయ్యా. నేను అంటాను, శరీరం సహకరించలేదు. ఉన్న చోటను కూర్చొని అంతసేపు మాట్లాడకపోతే ప్రార్థన చేయొచ్చుగా, ప్రార్థనలో ఉండొచ్చుగా. ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం లేదుగా. ఒకవేళ శరీరం సహకరించకపోతే కన్నీటితో ఉన్న చోట, ప్రభువా నా ప్రజలయ్యా, నీ పేరు పెట్టిన నా ప్రజలు, వాళ్ళ పలాని కుటుంబం ఇలాంటి వేదన ఉందంట, దుఃఖం ఉందంట, కన్నీరు ఉందంట, అయ్యా నువ్వు కనికరించండి ప్రభా, అయ్యా నువ్వు దయ చూపించండి ప్రభా, అయ్యా వాళ్ళని రాబట్టండి ప్రభా, వాళ్ళు నడిపించండి ప్రభా, అయ్యా ఏ విధంగా సరే వాళ్ళని దర్శించండి ప్రభా అని అబ్రహాం లాగా అడ్డుపడొచ్చుగా. మోషేలాగా రాత్రంతా కూడా ప్రభా నువ్వేం చేయొద్దు దేవా నీ ప్రజలు ప్రభా అని బతిమలాడుకోవచ్చుగా. మనసులో పడుకొని ప్రార్థన చేసుకోవచ్చుగా. మొదట అలాంటి బలమైన ప్రార్థనలు జరిగేవి. ఇప్పుడు ఏమవుతుంది, ప్రార్థన, ఉపవాస ప్రార్థన అంటేనే చాలు, చాలా మంది రారు. మళ్ళీ ప్రేమ విందని చెప్పండి, తప్పుగా అనట్లేదు, విరుగు పొరు సహా తీసుకొని వస్తారు, రమ్మని పిలుస్తారు. మళ్ళీ ప్రార్థనకు రమ్మని ఎందుకు పిలవరు? ముందుగాని ఎవరికి వాళ్ళు రారని డిసైడ్ అయిపోతారా? ఒకసారి నువ్వు పిలిస్తే కదా, ఒకసారి నువ్వు కలుపుకుంటే కదా వాళ్ళు కలిసిపోయేది. వాళ్ళే కలవాలి, వాళ్ళే కలిస్తేనే కలుపుకుంటారు. కరెక్ట్ కాదు. మొదటి క్రియలు, దేవుని పట్టు నువ్వు ఎలా ఉన్నావో ఆ మొదటి క్రియలను మర్చిపోయావు. ఆ మొదటి క్రియలు నువ్వు చేయాలి. ఆ మొదటి క్రియలు నువ్వు చేయాలంటే ఆ పైన వచనంలో ఏముంటుంది, 4వ వచనంలో ఏముంటుందంటే చూడండి, 4వ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు మర్చితివి. మొదట నీకుండిన ప్రేమను మర్చిపోయారు. కాబట్టి క్రియలన్నీ కూడా, మొదట దేవుడు అంటే ప్రేమ, మందిరం అంటే ప్రేమ, టయానికి వచ్చేవాళ్ళు, సమయాన్ని గమనించేవాళ్ళు, ప్రార్థనలు చేసేవాళ్ళు, లేకుంటే ఎక్కడికైనా మీటింగ్స్ అనేవి ముందుగా ఉండేవాళ్ళు, అందరికంటే ముందుగా వాళ్ళని పోగు చేసేవాళ్ళు. ఇప్పుడు పోగు చేయాలంటే ఒకరు వస్తే ఒకరు రారు, ఒకరి మీద ఒకరు డిపెండ్. వాళ్ళు వస్తే పోనీ నువ్వు వస్తున్నావు అని అడిగితే వాళ్ళు వస్తున్నారని వాకబ్. చూడండి, అంటే ఏంటి, ఒకరి కోసమా భక్తి, ఒకరి కోసమా మందిరానికి వచ్చేది, ఒకరిని చూసా దేవుని దగ్గరికి వచ్చేది. ఒకప్పుడు నేను అనుకుని వెళ్ళిన నీవు ఇప్పుడు వారి వీరు అని ఎందుకు చూస్తున్నావు? మొదట నీకుండిన ప్రేమ లేదు. మొదట నీ పాపం క్షమించబడ్డప్పుడు ఎంత ఆటపడ్డావో, ఎంత ఆశపడ్డావో, ఎంతగా ఆలోచించావో, పరిశుద్ధంగా ఉండడానికి, నీతిగా బ్రతకడానికి, ఆయన ప్రేమించామని చెప్పడానికి, లోపడి బ్రతకడానికి ఎంతగా ఆరాటపడి ఆశపడుతున్నావో, ఆ మొదట ప్రేమ లేకపోతే మొదటున్న క్రియలన్నీ పోయాయి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే నీ మీద ఒక నేరం. ఏంటి ఆ నేరం? నువ్వు దొంగతనం చేసావనా, వ్యభిచారం చేసావనా, లేకుంటే ఏం చేసావు? నువ్వు ప్రేమ చూపించట్లేదు దేవుడు అంటే, అదే నేరం. అందుకని అక్కడ చదివితే ఏమంటాడంటే, నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాటి దాని చోటు నుంచి తీసివేస్తాడు. చూడండి, మొదటి ప్రేమ ఈరోజు లేదు కాబట్టి, మొదటి క్రియలను ఈరోజు కనబరచట్లేదు కాబట్టి వాళ్ళ దీపస్తంభాలు, దీపాలు, ఆత్మదీపాలు ఆరిపోయి చీకట్లో తడుముతూ ఏదో బ్రతికిడుస్తూ ఇంకా అన్నట్టుగా బ్రతుకుతున్నారు. చూడండి, మొదట క్రియలను మనము చేయాలి. ఆయన అంచుపైన అడుగు జాడల్లో మన నడకలను సరి చేసుకుంటూ బ్రతకాలి. ఉన్నాయా క్రియలు? ఉన్నాయా? క్రియలు లేని విశ్వాసం మృతమని తెలుసు. వాక్యం చెప్పండి. నాకంటే సంఘంలో బాగా చెప్పేవాళ్ళు చాలా మంది, విడమర్చి చెప్పేవాళ్ళు ఉన్నారు, ఎగ్జాంపుల్తో సహా చెప్పేవాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. మరి ఆ భక్తి ఏది మన బ్రతుకులో? దాని ప్రకారం జీవితం ఏది మన జీవితాల్లో? మొదటి క్రియలే అని ఎద్దావ వేస్తున్నావు. మొదటి క్రియలు నువ్వు విడిచావు, కానీ మొదటి నీకుండిన ప్రేమ లేదు. మొదటి ప్రేమ నువ్వు ఏ విధంగా ఉందో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉందా మరి ఆ ప్రేమ? మొదట ఆ ప్రేమను విడిచిపెట్టుకోకుండా మనం ఉండాలి. అంత మాత్రం కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఇంకొక మాట చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం.
ఉమ్, ఉమ్. చాలు చాలు చాలు. ఇక్కడ ఇవ్వడం గురించి రాయబడింది, కానీ మొదట ఒకటి సిద్ధ మనసు కలిగి, మొదట ఏం కలిగి ఉండాలి? సిద్ధ మనసు. మన పాదాలకు సిద్ధ మనసు లేకపోతే మందిరానికి రాలేము. జోడు, సిద్ధ మనసు జోడు, రెండు వేసుకుంటేనే, రెండు ఒకటిగా ఉంటేనే నడక అనేది ప్రారంభమవుతుంది. ఒకడు సిద్ధ మనసు కలిగి ఉండాలి, మొదట సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఇవన్నీ జరిగించాలంటే నువ్వు నీతిని వెతకాలి, సమాధానం వెంటాడాలి. అంటే నీ బ్రతుకులే ఉండాలి. మొదట నీ బ్రతుకుల సిద్ధ మనసు ఉండాలి. సిద్ధము చేసుకోవాలి దేవుని సన్నిధిలోకి. అలా సిద్ధం చేసుకోరు కాబట్టి దేవుడు అంటే చాలా మందికి ఇష్టం లేకుండా పోతుంది, దేవుడు అంటే ప్రేమ లేకుండా పోతుంది. అందుకనే ఆ మొదట ప్రేమ లేని స్థితిని గురించి, సిద్ధ మనసు లేని స్థితిని గురించి ఇర్మియా ప్రవక్త ఒక మాట అంటారు చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం అనుకుంటాను. 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరింతురు. ఎవరైతే సిద్ధ మనసు లేదో వాక్యం కూడా వినరు. అంటే ఈరోజు మందిరానికి వచ్చేటప్పుడు మనసు సిద్ధము చేసుకొని దేవుడు ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడో ఆ వాక్యాన్ని స్వీకరించి పరిస్థితులను మార్చుకోవడానికి, లేక నా కృపను పొందుకోవడానికి, ఒకవేళ అది హెచ్చరిక మాట అయితే జాగ్రత్త పడడానికి, ఆదరణ మాట అయితే ఆదరించబడడానికి, దిద్దుబాటు వాక్యం అయితే సరిదిద్దుకోవడానికి మొదట మన మనసును సిద్ధం చేసుకొని, అయ్యా నువ్వు ఏ మాటలు చెప్తావు? ఆ రోజు కొర్నేలు కుటుంబం ఏ విధంగా పేతుల్ని పిలిపించుకొని దేవుడు నీ ద్వారా ఏ మాటలు అయితే పలకాలనుకున్నాడో ఆ మాటలు వినడానికి మేము అందరం కుటుంబం సమేతంగా సిద్ధపడ్డామన్నట్టుగా ఎవరైతే తమ మనసును సిద్ధపరచుకుంటారో వారు దేవుని యొక్క మాటలు వింటారు. అలా వినడానికి మనసు సిద్ధం లేకపోతే వాళ్ళకి మనసులో ఏముండదు, దేవుడు అంటే ఇష్టం ఉండదు. అందుకని తృణీకరిస్తారు. ఏం దేవుడులేండి, ఏం చేశాడు దేవుడు? నువ్వు ముందు వింటే కదా అన్నమాట నీ జీవితంలో ఏదైనా కార్యం చేయడానికి. నువ్వు రావు, వినవు, చేయవు. ఎందుకు చేయాలి నీకు కార్యం దేవుడు? ఎలా చేస్తాడు చెప్పండి? చేయడు. కాబట్టి మొదట అని క్రియలను మనం చేయాలి. మొదటిన క్రియలు మనం చేయాలి. సిద్ధ మనసు మనం కలిగి ఉండాలి. మొదటి రోజు ఎలాంటి సిద్ధ మనసును కలిగి ఉన్నావో, నేను ఒక స్థిరమైన మనసును పొందుకున్నావో, నేను ఇలా ఉంటాను, ఇలా చేస్తాను, ఇలా బ్రతుకుతాను, నీతి విషయంలో, భక్తి విషయంలో, పరిశుద్ధత విషయంలో, ప్రార్థన విషయంలో ఇలా ఉంటానని మొదట స్థిరమైన మనసును కలిగి ఉన్న నీవు ఆ మనసు ఉందా? మొదట ఒక స్థిర మనసు కలిగి ఉండాలి. స్థిరమైన మనసు, అటు ఇటు ఊగి అటు ఇటు లాగే మనసు కాదు. దేన్ని పడితే అది లాగుతుండే, ఎక్కడ పడితే పోయే మనసు కాదు. వాక్యం ముందు స్థిరంగా ఉండాలి. దేవుని కోసం స్థిరంగా నిలబడాలి. కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, వేదనైనా సరే నీ మనసు చిరుపుకోకుండా స్థిరంగా ఉండాలి. మొదట స్థిరమైన మనసు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మాట చూసుకుని ముగించుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇదే మొదటిది ప్రధానమైన ఆజ్ఞ. చూడండి, దేవుణ్ణి ప్రేమించడం. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు, ప్రేమించి ప్రాణం పెట్టాడు, పాపం నుంచి విడిపించాడు, పరిశుద్ధపరిచాడు, నీతిమంతులుగా ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. మరి మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాం? మొదట ఆయన ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తే లోపడతాం. ప్రేమిస్తే ఆయన కోసం ఎలాంటి స్థితికైనా తెగిస్తాం. అబ్రహాము విషయంలో నేను ఎన్నోసార్లు చెప్తాను, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడుచున్నవాడవని ఎరుగు తెలుస్తుంది. ప్రేమలో ఆయనకు భయపడి బ్రతికే స్థితి ఉంటుంది. మరి ఈరోజు నువ్వు ప్రేమిస్తున్నావా? ఏంటి ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుడే ప్రేమ అని భక్తుడు అంటాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఈ ఆజ్ఞ దేవుని చిత్తం, ఈ ఆజ్ఞ దేవుని చిత్తం కాదు అని అనుసరించి నడచడమే ప్రేమ.
ఈ అనుసరించే విషయంలో నీ పూర్ణాత్మతో పూర్ణ మనసుతో నువ్వు ఆ పనులు చేస్తూ రావాలి. పూర్ణ అంటే నిండా మనసు నిండా ద్వేషం, మనసు నిండా కొల్లు, మనసు నిండా అసూయ, మత్సరం, లేకుండా కపటం, వేషధారణ ఉంచుకుంటే ఇంకా మనసు నిండా దేవుణ్ణి ఎలా స్తుతిస్తావు, ఎలా ప్రేమిస్తావు? మొదట ఆయన మనల్ని ప్రేమించాడు. మరి మనం మొదట ఏం చేస్తున్నాం? మన జీవితాల్లో ఆయన ప్రేమను తృణీకరిస్తున్నామా? సిద్ధ మనసు లేని వారిగా తృణీకరిస్తున్నామా? మొదట స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ఉందా నీకు? దేవుడు అంటే స్థిరమైన మనసు. వచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో, బలపడే విషయంలో స్థిరంగా అటు ఇటు కొట్టుకొని పోకుండా ఎలాంటి సమస్య వచ్చినా సరే యోబులాగా స్థిరంగా నిలబడే మనసు నీకుందా? స్థిరమైన మనసు. ఆయన బట్టి మనసును స్థిరపరచుకొని బ్రతికే విధంగా ఉండాలి. మొదట ఇవన్నీ ఉంటేనే తర్వాత అందుకని మొదట అని ఆయన అంటున్నాడు. మొదట ఆయన రాజ్యమును, నీతిని మనం వెతకాలి. రెండవదిగా మొదట మన కంటిలో ఉన్న దూలమును తీసివేసుకోవాలి. మూడవది మొదట అర్పణ మన ఎదుట ఉన్నప్పుడే సమాధాన పడాలి. తర్వాత నాలుగవదిగా మొదటి క్రియలు మనం చేయాలి. మొదటి ప్రేమను మనం కనపరచాలి. మొదట స్థిరమైన మనసు కలిగి ఉండాలి. అంత మాత్రం కాకుండా మొదట ప్రేమ దేవునికి ఇవ్వాలి. ఎందుకని ఈరోజు అందరూ వైరమైపోతున్న, శత్రువు అయిపోతున్న దేవునికి మన లోకమును ప్రేమిస్తే దేవుడు మనకు శత్రువు అగును. ఆ మాట ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? మీరు కానీ యాకోబు పత్రిక చూడండి, చాలా మంది డౌట్గా చూస్తున్నారు. అంటే దేవుడు మనకి ఎందుకు శత్రువు అయిపోయాడు అనేది చాలా మంది తెలియలేదేమో. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చేస్తే కాదు, చేయాలనుకున్నా సరే వాడు శత్రువే. ఎవడైతే లోకంతో స్నేహం చేశాడు అని కాదు, చేయగోరునో నీ ఆశలు, లోకంలో ఉన్నదంతయో నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. నీ నేత్రాశను బట్టి కోరిందల్లా, చూసిందల్లా కోరుకోవడం, అలా కోరుకోనే మనసు నీకుంటే చాలు, వాడికి విరోధి దేవుడు, శత్రువు అయితే ఏం చేస్తే దేవుడే శత్రువుగా చేసుకొని మనం బ్రతకగలుగుతామండి. చూడండి, మన ఇరుగు పొరుగు వల్ల శత్రువుగా ఉంటేనే తట్టుకోలేమే, దేవుడే విరోధి అయిపోతే మనం ఎక్కడ రక్షణ? అందుకని ఎవడైతే లోక స్నేహము చేస్తాడో వాడు దేవుడికి వైరం, స్నేహము చేయగోరుతాడో వాడికి శత్రువు, దేవుడే శత్రువు అవుతాడు. ఈ రోజుల్లో చాలా మంది దేవుడికి శత్రువులుగా బ్రతుకుతున్నారు. దేవుడి సన్నిధికి వస్తున్నారు కానీ శత్రువులుగానే ఉంటున్నారు. దేవుడు చూస్తాడు, ఇక్కడ దేవుడు చూసి వీడు నా మాట విండు, వీడు నేను చెప్పినట్టు చేయడు, వీళ్ళు పరిశుద్ధత లేదు, వీళ్ళు లేరని అందరు వచ్చినా సరే పక్కన పెట్టేస్తారు. ఇష్టం ఉండదు ఆయన మందిరానికి వచ్చినంత మాత్రం. కాబట్టి మొదట ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి మొదట ఇవన్నీ మనము చేయాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి, సమాధాన పడాలి, కంటిలో దూలాన్ని తీసివేసుకోవాలి, ఆయన క్రియలు మనము చేయాలి. స్థిరమైన మనసు మనం ఉంచుకొని ఏం చేయాలంటే హృదయపూర్వకంగా దేవుని మనము ప్రేమించాలి. అలా ప్రేమించి మంచి మనసు దేవుడు మనకు దయచేయును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.